వెల్కమ్ టు టీవీ 11 నా పేరు పద్మ. వివరాలు వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్న రంజాన్ వేడుకలు. సీఎం వ్యాఖ్యలపై మండిపడ్డ డి శ్రీనివాస్. ఎట్టకేలకు ఆహార భద్రతా బిల్లును ప్రవేశపెట్టిన కాంగ్రెస్. మంత్రాలయంలో హుండీ చోరీకి పాల్పడిన దుండగులు. నేడు లండన్లో జరుపుకుంటున్న ప్రిన్స్ పుట్టినరోజు వేడుక. న్యూస్ ఇన్ డీటెయిల్స్. దేశవ్యాప్తంగా నేడు ఈదుల్ ఫితర్ పర్వదిన వేడుకలు అంబరాన్నంటాయి. మానవులపై దైవానుగ్రహం పరిపూర్ణంగా ప్రసారించే పవిత్ర రంజాన్ మాసం నెల రోజుల పాటు సాగి నెలవంక దర్శనంతో నిన్న ముస్లింలు ఘనంగా ముగించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో నేడు ప్రపంచవ్యాప్తంగా రంజాన్ పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. మహమ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించింది రంజాన్ మాసంలోనే కావడంతో ఈదుల్ ఫితర్ పండుగను ముస్లిం సోదరులు ఎంతో ప్రత్యేకమైనదిగా భావిస్తారు. మానవుల్లో దైవభక్తిని, మానవీయ విలువలను పెంపొందించడానికి ఈ నెల రోజులు శిక్షణ కాలంగా దైవం నిర్ణయించిందని, రంజాన్ వ్రత దీక్షలను చిత్తశుద్ధితో పాటించే శక్తినిచ్చిన దైవానికి కృతజ్ఞతలు తెలియజేయడమే ఈదుల్ ఫితర్ పర్వదిన పరమార్థమని ఇస్లాం మత పెద్దలు చెప్తారు. గురువారం సాయంత్రం నెలవంక కనిపించడంతో ఈదుల్ ఫితర్ పండుగను ప్రకటించారు. ఈసారి పండుగ శుక్రవారం రోజు కలిసి రావడంతో ముస్లింలు మరింత ఆనందంగా ఉన్నారు. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు లాంటి నగరాలతో పాటు అన్ని రాష్ట్రాల్లో ఉన్న లక్షలాది మంది ముస్లింలు సాంప్రదాయ దుస్తులు ధరించి మసీదులకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు పవిత్ర సందేశాన్ని అందించారు. గడిచిన 2 దశాబ్దాల్లో తొలిసారిగా చారిత్రక ఆజాద్ మైదాన్లో భారీ వర్షం కురుస్తుండటం వల్ల బహిరంగ ప్రదేశం కావడంతో రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించలేదు. దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులందరూ పండుగ పరిమళాలను గుబాళింపజేస్తూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. ईद मुबारक सारी दुनिया को, ईद मुबारक मुबारक, ईद मुबारक तुमको, ईद मुबारक सबको, ईद मुबारक सारी दुनिया को, ईद मुबारक मुबारक. ఇందులో భాగంగా హైదరాబాద్లోని మసీదులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ యూసఫ్గూడ చెక్పోస్ట్ వెనుక గల మైదానంలో వేలాది మంది ముస్లింలు పెద్ద ఎత్తున ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రార్థనల అనంతరం ఒకరినొకరు హత్తుకొని ఈదుల్ ఫితర్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ముస్లిం సోదరులందరికీ ఈదుల్ ఫితర్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. హిందూ ముస్లింలందరూ ఎప్పటికీ ఇలానే సోదరభావంతో కలిసి ఉండాలని, మత సామరస్యంతో ఉండాలని, ప్రతి సంవత్సరం రంజాన్ను ఇలాగే ఎంతో ఆనందంగా అట్టహాసంగా జరుపుకోవాలని ఆయన తన ఆశాభావం వ్యక్తం చేశారు. తన తండ్రి పీజేఆర్ కూడా ప్రతి సంవత్సరం ఈదుల్ ఫితర్ పండుగ కార్యక్రమాల్లో పాల్గొనేవారని, ప్రార్థనలు నిర్వహించి ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలిపేవారని పీవీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రెహ్మత్ నగర్ కార్పొరేటర్ బండపల్లి చంద్రమ్మ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు భవానీ శంకర్, టీడీపీ సీనియర్ మైనార్టీ నాయకులు పాల్గొని ముస్లిం సోదరులందరికీ ఈదుల్ ఫితర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
لهم ما سمع الله لمن حمده. فيا معشر الحاضرين، إن أصدق الحديث كلام الله، وخير الهدي هدي محمد صلى الله عليه وسلم، وشر الأمور محدثاتها، وكل بدعة سيئة ضلالة، وكل بدعة حسنة محتدى. كما قال رسول الله صلى الله عليه وسلم: من سن في الإسلام سنة حسنة فله أجرها وأجر من عمل بها، ومن سن في الإسلام سنة سيئة فله وزرها ووزر من عمل بها. فيا معشر الحاضرين، إن يومكم هذا ईद मुबारक सारी दुनिया को, ईद मुबारक मुबारक, ईद मुबारक तुमको, ईद मुबारक सबको, ईद मुबारक सारी दुनिया को, ईद मुबारक मुबारक. అదేవిధంగా మలక్పేట్లోని మాదన్నపేట మసీదులో ముస్లిం సోదరులు రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నెల రోజుల పాటు పాటించిన రంజాన్ ఉపవాస దీక్షలను విరమించి ఈదుల్ ఫితర్ పండుగను వైభవంగా జరుపుకుంటున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ముస్లింలందరూ మసీదుకు వెళ్లి ప్రార్థనలు చేస్తున్నారు. అనంతరం ఈద్ ముబారక్ అంటూ బంధువులు, స్నేహితులు, మిత్రులను ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులు రంజాన్ను ఎంతో ఆనందంగా జరుపుకుంటూ ఆత్మీయంగా ఇంటికొచ్చిన అతిథులకు రంజాన్ ప్రత్యేక వంటకం షీర్ కుర్మాను అందజేస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలోని మసీదుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ईद मुबारक सारी दुनिया को, ईद मुबारक मुबारक, ईद मुबारक तुमको, ईद मुबारक सबको, ईद मुबारक सारी दुनिया को, ईद मुबारक मुबारक. ईद मुबारक सारी दुनिया को, ईद मुबारक मुबारक, ईद मुबारक तुमको, ईद मुबारक सबको, ईद मुबारक सारी दुनिया को, ईद मुबारक मुबारक. मुबारक सारी दुनिया को, ईद मुबारक मुबारक, ईद मुबारक तुमको, ईद मुबारक सबको, ईद मुबारक सारी दुनिया को, ईद मुबारक. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి TV11. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకాన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకాన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. अल्लाह के फजल करम से 1954 से हर साल की तरह इस साल भी शेख नवाब आपके लिए इस रमज़ानुल मुबारक में भी पेश कर रहे हैं दखनी दो गोश्ता नवाब की हलीम।
जब भी हलीम का नाम आए तो सबकी जुबान पर एक ही नाम याद आए, नवाब की हलीम। लज्जत और जायका ऐसा कि आप भुला ना पाएं। नवाब की हलीम, शेख नवाब की दकनी दो गोश्ता हलीम, जो भी एक बार खाए वो दोबारा लौट के आए। दकनी दो गोश्ता नवाब की हलीम, क़ुव्वत व तवानाई का खजाना नवाब की हलीम, असली घी और असली मसाला जात से तैयार करदा नवाब की हलीम। खुद खाइए, दोस्त अहबाब को खिलाइए और पार्सल घर ले जाइए। नवाब की हलीम, सुल्तान नगर, एर्रागड्डा, हैदराबाद। फ़ोन 9347049788। अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातहू। मैं अब्दुल वहीद, जनता दल यूनाइटेड आंध्र प्रदेश स्टेट कोर कमेटी के चेयरमैन की तरफ से ये रमज़ान मुबारक मैं पेश करता हूँ और हमारे हिंदुस्तान के तमाम भाइयों को भी अपनी तरफ से रमज़ान मुबारकबाद पेश करता हूँ। रमजान की रौनकें, ईद की मसरतें, आपको हर पल दे खुशी। खुशी दी ब्राइडल इमेज, घर के हर फर्द की पसंद, खवातीन मर्दों बच्चों की पहली चॉइस। खुशी दी ब्राइडल इमेज, हमारे यहाँ तशरीफ लाकर ईद की खुशियाँ दोबारा कीजिए। वाजिब कीमतों में घर ले जाइए शानदार डिजाइनर मलबूसात। खुशी दी ब्राइडल इमेज, नियर चरमास, अपोजिट DCB बैंक, चिराग अली लैन, एबिट्स, हैदराबाद। दुनिया भर के सारे मुसलमानों को रमजान मुबारक हो। हल्के जुबली हिल्स MLA नौजवान दिलों की धड़कन आली जनाब P विष्णुवर्धन रेड्डी साहब की जानिब से, आली जनाब मोहम्मद शरीफ कुरैशी साहब की जानिब से, आली जनाब अब्दुल समद साहब की जानिब से, आली जनाब शेख गौस कुरैशी साहब की जानिब से रमजान मुबारक हो। खास करके दुआओं की गुजारिश। ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, RVR కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి RVR కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు RVR కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ ఇంటి శుభకార్యాలు, వేడుకలను మా SD సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ సౌజన్యంతో జరుపుకోండి. మీ ఇంటి కాంతులను వెదజల్లండి. అన్ని రకాల ఇంటి శుభకార్యాలకు, వేడుకలకు కావాల్సిన కలర్ లైటింగ్, 62.5 kVA to 250 kVA సౌండ్ సిస్టమ్, సౌండ్ ప్రూఫ్ జనరేటర్ మా SD సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ వద్ద లభించును. మీరు సంప్రదించవలసిన చిరునామా SD సౌండ్స్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్, 8-4-530/5, ఎర్రగడ్డ, హైదరాబాద్ 500018. మా ఫోన్ నంబర్లు 9848029735 మరియు 9346676970. న్యూ MD గౌస్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్. మా వద్ద బాస్మతి, సోనా మసూరితో పాటు అన్ని రకాల బియ్యం, వివిధ రకాల పప్పు దినుసులే కాకుండా రంజాన్ స్పెషల్ కాజు, బాదాం, పిస్తా, అక్రూట్ వంటి డ్రై ఫ్రూట్స్, సేమియా, సుగంధ ద్రవ్యాలు మొదలగు రకాల వస్తువులు హోల్సేల్ ధరకే లభించును. సరైన తూకం, నాణ్యత, సరసమైన ధర మా ప్రత్యేకత. మీ అవసరాలకు విచ్చేయండి నేడే. న్యూ MD గౌస్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్, ఆపోజిట్ అయ్యప్ప స్వామి టెంపుల్, NRR పురం కాలనీ, సైట్ 2, బోరబండ. మా ఫోన్ నంబర్లు 9700175276 మరియు 9700261872. दुनिया भर के तमाम मुसलमानों को रमज़ान की पुरखुलूस मुबारकबाद। हल्का जुबली हिल्स रुकन असम्बली P विष्णुवर्धन रेड्डी की जानिब से रमज़ान मुबारक। बोराबंडा साइड 2 सदर व GHMC वार्ड मेंबर मोहम्मद खदीर, मोहम्मद शरीफ यूथ कांग्रेस लीडर, हाजिरा सुल्ताना कांग्रेस उम्मीदवार बोराबंडा और मोहम्मद अकरम की जानिब से दुनिया भर के तमाम मुसलमानों को दिल की गहराइयों से रमज़ान की पुरखुलूस मुबारकबाद। విరామానంతరం తిరిగి స్వాగతం.
డీడబ్ల్యూసీ తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయంపై సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పీసీసీ మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేలా సీఎం కిరణ్ కుమార్ వ్యాఖ్యలున్నాయని, సీఎం పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆయన శుక్రవారం నిజామాబాద్లో తెలిపారు. 5 దశాబ్దాలుగా తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ గమనిస్తుందని తెలిపారు. యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్ని విషయాలు తెలుసుకున్నాకే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు మొగ్గు చూపారన్నారు. అయితే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కిరణ్ సీఎంగా ఉన్నప్పుడే ఆల్ పార్టీ మీటింగ్ జరిగిందని, ఆ కమిటీల్లో కూడా సీఎం పాల్గొన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతం కేబినెట్ సహచరులే సీఎం కిరణ్ పై విమర్శలు చేస్తున్నారని, అయినా సీఎంతో చర్చించకుండా యూపీఏ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోదని డీఎస్ తెలిపారు. రాష్ట్ర విభజన నిర్ణయం అనంతరం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సీమాంధ్ర ప్రాంతంలో నిరసనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అనకాపల్లి వర్తక సంఘం ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిరాహార దీక్షలు 7వ రోజుకు కొనసాగుతున్నాయి. నరసాపురంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జేఏసీ భారీ ర్యాలీ నిర్వహిస్తోంది. వైఎస్ఆర్సీపీ నేత ముదునూరి ప్రసాదరాజు ఒకరోజు దీక్ష చేపట్టారు. ఒకవైపు సమైక్యాంధ్రకు మద్దతుగా జంగారెడ్డిగూడెంలో ఇవాళ రేపు జేఏసీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహిస్తున్నారు. మరోవైపు మంత్రి గల్లా అరుణ కుమారి ఆధ్వర్యంలో తిరుపతిలో అమర్ రాజా కంపెనీ ఉద్యోగుల భారీ ర్యాలీ చేశారు. పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి తెలుగు తల్లి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. మంత్రి అరుణ కుమారి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. విశాఖపట్నం మద్దులపాలెంలో ఆర్టీసీ డిపో ఎదుట బహిరంగంగా స్నానాలు చేసి ఆర్టీసీ కార్మికులు తమ నిరసనలు తెలిపారు. గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో రాజీనామా చేయకుండానే మంత్రి బాలరాజు సమైక్యాంధ్ర ఆందోళనలో పాల్గొన్నారు. రాష్ట్ర విభజనకు నిరసనగా అనకాపల్లి వర్తక సంఘం ఆధ్వర్యంలో బంద్ నిర్వహిస్తున్నారు. కాగా అటు విజయనగరం జిల్లాలో 900 ఆర్టీసీ బస్సులు డిపోల వద్ద నిలిచిపోయాయి. రాష్ట్ర విభజనకు నిరసనగా చీపురుపల్లిలో వ్యాపార, వాణిజ్య, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు బంద్ నిర్వహించారు. కాగా అనంతపురం జిల్లాలో మాత్రం రంజాన్ సందర్భంగా బంద్కు పాక్షికంగా సడలింపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో 10వ రోజు కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజాంలో చిరు వ్యాపారులు బంద్లో పాల్గొన్నారు. వైఎస్ఆర్ జిల్లాలో సమైక్యాంధ్ర కోసం నిరాహార దీక్ష చేస్తున్న 11 మందికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ దేవగూడి నారాయణరెడ్డి సంఘీభావం తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో కూడా రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ యూపీఏ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆహార భద్రతా బిల్లును కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు ప్రవేశపెట్టింది. విపక్షాల నిరసనలు, ప్రాంతీయ పార్టీల అభ్యంతరాలు మధ్య ఆహార శాఖ మంత్రి కేవీ థామస్ బిల్లును ప్రవేశపెట్టారు. దేశంలోని రైతుల, పేదల ఆకలి దప్పిక తీర్చేందుకు వీలుగా పేద ప్రజలకు అతి తక్కువ ధరలకు బియ్యం, గోధుమలు అందుబాటులో ఉండేలా ఆహార భద్రత బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై ఎలాంటి అభ్యంతరాలున్నా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కోట్లాది మందికి తక్కువ ధరకే ఆహారం అందించడం ఈ బిల్లు ముఖ్యోద్దేశం. ఈ బిల్లు చట్ట రూపంలోకి మారితే దాదాపుగా 80 కోట్ల మంది ఆకలి తీరుతుందని, అతి తక్కువ ధరలకే ప్రతి నెల 5 కిలోల ఆహార ధాన్యాలను అందిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఈ బిల్లు రాష్ట్ర హక్కులకు భంగం కలిగిస్తుందని డీఎంకే, ఏఐడీఎంకే పార్టీలు ఆరోపించాయి. మంత్రాలయంలో దోపిడీ దొంగలు చొరబడ్డారు. పెద్ద మొత్తంలో నగదు చోరీ జరిగినట్లు సమాచారం. శ్రీమాత అన్నపూర్ణ భోజనశాలలో చొరబడి హుండీ తాళాలను పగలగొట్టిన దొంగలను సీసీ కెమెరా ద్వారా చోరీ జరిగిందని గమనించిన ఆలయ సిబ్బంది లక్షల్లో దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడ చోరీ జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. వీఐపీ సేవలను అనుభవిస్తూ నేరాలను అరికట్టడం లేదని ఆలయ సిబ్బంది పైన స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి TV11. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848 77 2222. For details log on www.mohansmotors.com.
असुफा इस्लामिक स्कूल तालीम इंसान को इंसानियत से हमकिनार करती है, लेकिन क्या आपका बच्चा हकीकी तालीम से आरास्ता हो रहा है? गौर कीजिए, दीन और दुनिया दोनों तालीम का मरकज, जिसने इंसान को वो सिखाया जिसे वो नहीं जानता था। Believe in prophets. May the prayer and salutations of Allah be upon this all. सूरह बकरा नंबर 2 ayat नंबर 255। असुफा इस्लामिक स्कूल इंग्लिश मीडियम इस्लामी तालीम के साथ आपके इलाके का वाहिद स्कूल असुफा इस्लामिक स्कूल स्वराजनगर बोराबंडा। अल्लाह के फजल करम से 1994 से हर साल की तरह इस साल भी शेख नवाब आपके लिए इस रमज़ानुल मुबारक में भी पेश कर रहे हैं दखनी दो गोश्ता नवाब की हलीम। जब भी हलीम का नाम आए तो सबकी जुबान पर एक ही नाम याद आए, नवाब की हलीम। लज्जत और जायका ऐसा कि आप भुला ना पाएं। नवाब की हलीम, शेख नवाब की दकनी दो गोश्ता हलीम, जो भी एक बार खाए वो दोबारा लौट के आए। दकनी दो गोश्ता नवाब की हलीम, क़ुव्वत और तवानाई का ख़जाना नवाब की हलीम, असली घी और असली मसाला जात से तैयार करदा नवाब की हलीम। खुद खाइए, दोस्त अहबाब को खिलाइए और पार्सल घर ले जाइए। नवाब की हलीम, सुल्तान नगर, एर्रागड्डा, हैदराबाद। फ़ोन 9347049788। अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातहू। मैं अब्दुल वहीद जनता दल यूनाइटेड आंध्र प्रदेश स्टेट कोर कमेटी के चेयरमैन की तरफ से ये रमज़ान मुबारक मैं पेश करता हूँ और हमारे हिंदुस्तान के तमाम भाइयों को भी अपनी तरफ से रमज़ान मुबारकबाद पेश करता हूँ। रमजान की रौनकें, ईद की मसरतें, आपको हर पल दे खुशी। खुशी दी ब्राइडल इमेज, घर के हर फर्द की पसंद, खवातीन मर्दों बच्चों की पहली चॉइस। खुशी दी ब्राइडल इमेज, हमारे यहाँ तशरीफ लाकर ईद की खुशियाँ दोबारा कीजिए। वाजिब कीमतों में घर ले जाइए शानदार डिजाइनर मलबूसात। खुशी दी ब्राइडल इमेज, नियर चरमास, अपोजिट DCB बैंक, चिरागरी लैन, एबिट्स, हैदराबाद। दुनिया भर के सारे मुसलमानों को रमजान मुबारक हो। हल्के जुबली हिल्स MLA नौजवान दिलों की धड़कन आली जनाब P विष्णुवर्धन रेड्डी साहब की जानिब से, आली जनाब मोहम्मद शरीफ कुरैशी साहब की जानिब से, आली जनाब अब्दुल समद साहब की जानिब से, आली जनाब शेख गौस कुरैशी साहब की जानिब से रमजान मुबारक हो। खास करके दुआओं की गुजारिश। ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, RVR కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి RVR కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు RVR కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ ఇంటి శుభకార్యాలు, వేడుకలను మా SD సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ సౌజన్యంతో జరుపుకోండి. మీ ఇంటి కాంతులను వెదజల్లండి. అన్ని రకాల ఇంటి శుభకార్యాలకు, వేడుకలకు కావాల్సిన కలర్ లైటింగ్, 62.5 kVA to 250 kVA సౌండ్ సిస్టమ్, సౌండ్ ప్రూఫ్ జనరేటర్ మా SD సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ వద్ద లభించును. మీరు సంప్రదించవలసిన చిరునామా SD సౌండ్స్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్ 8-4-530/5 ఎర్రగడ్డ, హైదరాబాద్ 500018. మా ఫోన్ నంబర్లు 9848029735 మరియు 9346676970. న్యూ MD గౌస్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్. మా వద్ద బాస్మతి, సోనా మసూరితో పాటు అన్ని రకాల బియ్యం, వివిధ రకాల పప్పు దినుసులే కాకుండా రంజాన్ స్పెషల్ కాజు, బాదాం, పిస్తా, అక్రూట్ వంటి డ్రై ఫ్రూట్స్, సేమియా, సుగంధ ద్రవ్యాలు మొదలగు రకాల వస్తువులు హోల్సేల్ ధరకే లభించును. సరైన తూకం, నాణ్యత, సరసమైన ధర మా ప్రత్యేకత. మీ అవసరాలకు విచ్చేయండి నేడే. న్యూ MD గౌస్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్, ఆపోజిట్ అయ్యప్ప స్వామి టెంపుల్, NRR పురం కాలనీ, సైట్ 2, బోరబండ. మా ఫోన్ నంబర్లు 9700175276 మరియు 9700261872. दुनिया भर के तमाम मुसलमानों को रमज़ान की पुरखुलूस मुबारकबाद। हल्का जुबली हिल्स रुकन असम्बली P विष्णुवर्धन रेड्डी की जानिब से रमज़ान मुबारक।
बोराबंडा साइड 2 सदर व जीएचएमसी वार्ड मेंबर मोहम्मद खदीर, मोहम्मद शरीफ यूथ कांग्रेस लीडर, हाजिरा सुल्ताना कांग्रेस उम्मीदवार बोराबंडा और मोहम्मद अकरम की जानिब से दुनिया भर के तमाम मुसलमानों को दिल की गहराइयों से रमज़ान की पुरखुलूस मुबारकबाद। విరామానంతరం తిరిగి స్వాగతం. ఎస్వీఆర్ ట్రావెల్స్కు చెందిన ఓలో బస్సు మంటల్లో చిక్కుకుంది. గ్యాస్ లీక్ అవటం వల్ల బస్సులో మంటలు ఎగశాయి. కాకినాడ నుంచి హైదరాబాద్కు వస్తుండగా హయత్ నగర్ ప్రాంతం పెద్ద అంబర్పేటకు దగ్గరలో ఈ దుర్ఘటన సంభవించింది. ఏసీలోని గ్యాస్ లీక్ అవడంతో బస్సులో మంటలు తలెత్తాయి. ఇది గమనించిన డ్రైవర్ జాగ్రత్తతో వ్యవహరించడం వల్ల పెద్ద ముప్పు తప్పింది. తగిన సమయంలో అగ్నిమాపక సిబ్బంది ప్రమాదంలోకి వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటన ఇలా ఉంటే మరోవైపు భారీ అగ్ని ప్రమాదం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగింది. ఈ ప్రమాదంలో 2 కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. రాజమండ్రిలోని సత్యసాయి ఫోటో ఫ్రేమ్ ప్లైవుడ్ దుకాణంలో మంటలు చెలరేగాయి. మొదటి అంతస్తులో మంటలు చెలరేగగా అవి 3వ అంతస్తుకు వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అక్కడి స్థానికులు తెలిపారు. నేనొకడినే చిత్ర షూటింగ్ సందర్భంగా లండన్లో ఉన్న ఆయన అక్కడ తన కుటుంబ సభ్యులతో బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నారు. తండ్రికి తగ తనయుడుగా మహేష్ బాబు తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. చిన్నతనంలోనే తెలుగు తెరకు పరిచయమైన బాలచంద్రుడు ఆ తర్వాత రాజకుమారుడిగా ప్రేక్షకులకు అభిమానంగా నిలిచాడు. గొన్నశేఖర్ దర్శకత్వం వహించిన ఒకడే చిత్రంలో స్టార్ ఇమేజ్ అందుకున్న మహేష్ బాబు ఆ తర్వాత పోకిరి, దూకుడు, బిజినెస్ లతో విజయవంతంగా 20న తన ముద్దుల కూతురు సితార మొదటి పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ పుట్టినరోజు వేడుకల్ని లండన్లో కుటుంబంతో పాటు చిత్ర యూనిట్తో కలిసి చేసుకున్నారు. మహేష్ బాబు మరిన్ని విజయాలు సాధించాలని అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు తేజం పూసర్ల వెంకట సిద్ధు తన తొలి ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో సత్తా చాటుతోంది. గురువారం గాంగ్జౌలో జరిగిన మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్లో ఫైనల్లో 12వ ర్యాంకర్ సింధు 21-18, 23-21తో మాజీ ప్రపంచ ఛాంపియన్ ఇహాన్పై 55 నిమిషాలు ఆడి తన కెరీర్లోనే గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంది. మరో హైదరాబాదీ సైనా నెహ్వాల్ 18-21-14తో పోర్నీటిప్పై గెలుపొంది క్వార్టర్ ఫైనల్లో చేరుకుంది. పురుషుల సింగిల్స్లోనూ పారుపల్లి కశ్యప్ 21-13, 21-16తో యోన్ హూపై గెలిచి క్వార్టర్స్ చేరుకున్నాడు. ఈ ముగ్గురు హైదరాబాదీలు ప్రపంచ ఛాంపియన్షిప్లో క్వార్టర్స్ ఫైనల్కు వెళ్లడం గొప్ప విషయంగా భావిస్తున్నానని వీరి కోచ్ పుల్లెల గోపీచంద్ తెలిపారు. ఇవి ఈరోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగిన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్.